బిజినెస్ స్టార్ట్ చేసిన 1 మంత్‌కే ఓనర్స్ ఖాళీ చేసేయమన్నారు అన్నాను కదా! ఎందుకు ఖాళీ చేసేయమన్నారో ఈ పాటలో చెప్తా. ఓనర్‌కి ఇద్దరు వైఫ్‌లు. ఆ ఇద్దరు వైఫ్‌లో ఒక ఆవిడతో నాకు గొడవైంది. లైక్ ఎలా అంటే నేను లాండ్రీ సర్వీస్ చేస్తున్నాను కదా! ఎక్కువ మంది కస్టమర్స్ రావడం, నేను బట్టలు ఎక్కువ వాష్ చేయడం మీకు తెలిసిందే కదా! ఇండియన్ ఆంటీస్ కోసం ఎలా ఉంటదో. యాక్చువల్‌గా నేను స్టార్ట్ చేసింది చాలా నార్మల్‌గా ఒక ఇంట్లో మిషన్స్ పెట్టి స్టూడెంట్స్‌కి లాండ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేద్దాం అనుకుని కమర్షియల్‌గా కాదు. సో ఇలా ఈ జర్నీలో నాకు హోటల్స్, డామినేటరీస్, సెలూన్స్ చాలా అయితే డీల్స్ వచ్చినాయి. కస్టమర్స్ గ్రోత్ కూడా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ మంది కస్టమర్స్ రావడం, స్టూడెంట్స్ ఏయూ నుంచి, హాస్టలర్స్ నుంచి చాలా మంది రావడం. సో నేను ఇంకా డిసైడ్ అయ్యాను వేరే దానికి షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను పెట్టిన దానికి త్రిబుల్ అని చేశాను. మమ్మీ నాకు ఐఫోన్ కొనిస్తానన్న డబ్బులతో బిజినెస్ పెట్టానని చెప్పాను కదా, అదే బిజినెస్ లో నేను నా ఓన్ గా సంపాదించుకుని ఐఫోన్ కొనుక్కున్నా. 2022లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు స్టిల్ నా బిజినెస్ రన్ చేస్తున్నాను. డబ్బులన్నీ బాగానే వస్తున్నాయి, అంతా బాగానే ఉంది అనుకున్నప్పటికీ నేను మా అన్నయ్య వాళ్ళతో కలిసి ఇంకొక బిజినెస్ లోకి దిగాను అనమాట. అదైతే చాలా పెద్ద బిజినెస్ అండ్ చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్, చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారు. అందులో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. అసలు అది ఎలా నడిచింది, ఏంటి, ఆ బిజినెస్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా అయితే నెక్స్ట్ వీడియోస్లో నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో చేసి పెట్టుకోండి.